అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎయిర్ బ్యాండ్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తానండి. అయితే దానికోసం ఇలా నేను క్లాతులు మిగిలినాయండి. ఇది మా పాపకు లాంగ్ స్కర్ట్ కుట్టాననమాట. దాంట్లో మిగిలిన క్లాత్. అయితే ఆ బూట రాకుండా ఈ ప్లెయిన్‌ది తీసుకున్నామనుకోండి, ఆ పింక్ కలర్‌లో దేనికైనా కూడా మనకు యూజ్ అవుతుంది. అలానే ఇలా 2 సెంటీమీటర్స్ వెడల్పండి. అయితే ప్రతీదీ కొలవాల్సిన పని లేదు. కొంత కొలిచిన తర్వాత అలా ఫోల్డ్ చేస్తూ ఉన్నామనుకోండి కరెక్ట్ మెజర్ వస్తుంది. చూసారా? అంటే ప్రతీదీ ముందే మనం టేప్‌తో లైన్ ఏసుకోవాల్సిన పని లేదనమాట. ఒక 2 ఇంచెస్ కట్ చేసి ఆ పైననే ఇట్లా ఫోల్డ్ చేస్తూ ఉంటే మొత్తం సేమ్ మెజర్ తోటి వస్తుందది. ఇలా 2 సెంటీమీటర్స్ తోటి అలాగే 20 సెంటీమీటర్ల పొడవు. 2 సెంటీమీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల పొడవు ఉంటే సరిపోతుందండి. దీన్ని తీసుకున్నాను. అంటే ప్లెయిన్‌దే తీసుకున్నాను. అయితే ఎడ్జ్‌లలో అటు చివర, ఇటు చివర ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఒకటే కుట్టు అటు చివర ఒకటి, ఇటు చివర ఒకటి. వేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ ఏసుకోవడమే. ఇలా వేసుకున్నాం కదండీ! ఇప్పుడు దీన్ని తిరగలదీసుకోవాలి. అదెలా అంటే ఇప్పుడు మనకేదన్నా నీడిల్ లాంటిది గానీ, ఏదన్నా పుల్ల లాంటిది ఉన్నదనుకోండి, ఇలా ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి. దానిలో అది పెట్టేసామనుకోండి, ఇలా అంటే మొత్తం వచ్చేస్తదనమాట. చాలా త్వరగా తీసేసుకోవచ్చు తిరగలదీయడం అది. వీడియోలో చూయించిన విధంగా ట్రై చేయండి. చాలా త్వరగా వస్తుంది అది. ఇలా కంప్లీట్ అయిన తర్వాత అది తీసేసుకొని, ఇలా మొత్తం ఓపెన్ చేసుకోవడం. ఇప్పుడు మంచిగా అయిపోయింది కదండీ! అయితే దీనికోసం ఇలాంటి ఎలాస్టిక్ అవసరమండి. దాన్ని పిన్నీస్ తోటి ఇందులోకి ఎక్కించుకోవాలి మొత్తం. ఆ బొందు మనం కుట్టుకున్నాం కదా! దాంట్లోకి తొడుక్కున్న తర్వాత చూస్తే మనకు 4 సెంటీమీటర్స్ గానీ, 4½ గానీ ఉంచుకోవాలండి. దానిపైన టాకా ఏసుకోవాలి. ఒక స్టిచ్ ఏసుకున్నామనుకోండి అది. స్టిచ్ ఏసుకున్న తర్వాతనే కట్ చేసుకుంటే మంచిదండి ఎలాస్టికు. ఎందుకంటే అందులో దూరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ ఎలాస్టిక్‌ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎడ్జ్‌ని, ఈ ఎడ్జ్‌ని కరెక్ట్‌గా ఎటువైపు ఉందో చూసుకొని దాంట్లో ఒకదాన్ని దూర్చేసి పైన ఒక స్టిచ్ ఏసుకోవడమే. అయితే మనం ఏ బ్లౌజ్ అయినా కుట్టుకున్నామనుకోండి దాంట్లో కొంచెం క్లాత్ మిగిలిన ఇలానే డ్రెసెస్ కుట్టినప్పుడైనా క్లాతులు మిగులుతూ ఉంటాయి గదండీ! అవన్నిటితోటి ఇలా తయారు చేసుకుంటానండి. అంటే మనకు మ్యాచింగ్‌కి మళ్ళీ వేరే కొనవలసిన పని లేకుండా ఇంట్లోనే మిషన్ అని గాదండి చేయితోటి గూడా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. నేను ఇలా ప్రతి బ్లౌజ్‌కి, డ్రెస్‌ల వాటికి మిగిలిన పీసెస్ తోటి ఇలా ఎయిర్ బ్యాండ్స్ చేసుకున్నానండి. మీకు గూడా ట్రై జేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే. బాయ్ బాయ్.